మంచిర్యాల జిల్లా కేతనపల్లి దాడి కేసులో అల్లర్లకు సంబంధించిన వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నామని డీసీపీ భాస్కర్ తెలిపారు. త్వరలో మరికొంతమందిని అరెస్టు చేసేందుకు బృందాలను రంగంలోకి దింపామని పేర్కొన్నారు. జరిగిన రాళ్ల దాడిలో కానిస్టేబుల్ రాకేష్ కు తీవ్ర గాయాలయ్యాయని, హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగిందన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని సూచించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన డీసీపీ అరెస్టుల్లో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా 163 బిఎన్ఎస్ ఉన్నా మాట్లాడిన మాట ప్రకారం కాకుండా ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించడంతో గ్రీవియస్ హార్ట్ టు గవర్నమెంట్ ఎంప్లాయీ కింద ఆ కేసు కింద కట్టి మొన్న 4 మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఆ కేసులో ఆ రోజు పాల్గొన్న వాళ్ళందరినీ వీడియో ఫుటేజ్ ద్వారా అదర్ ఎవిడెన్సెస్ ద్వారా ఐడెంటిఫై చేస్తున్నాము అండ్ టీమ్స్ కూడా ఫామ్ చేసి అరెస్ట్ చేస్తున్నాము.